లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక అడవిలో ఒక జింక ఉంది. అది ఒకరోజు దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు తాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూస్తూ నిలబడింది. అప్పుడు జింక తన మనసులో ఇలా అనుకుంది. ఆహా, ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తామరలాకు లాంటి చెవులు, బంగారు చుక్కలతో మెరిసిపోయే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి తన కాళ్ళపై పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి, సన్నగా పీలగా? ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళను ఎందుకు ఇచ్చాడు? అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అని అనిపించింది. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్టు జింక పసిగట్టింది. ఏదో జంతువు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్టు దాని మనసు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కున వైపు నిలిచిందో అదే దిక్కున వైపుగా ఒక్కసారిగా పరుగు తీసింది. అలుపు లేకుండా ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళింది. అప్పుడు దానికి ఒక పిచ్చుక కనపడింది. ఏమయ్యింది జింక మామ, అలా పరిగెడుతున్నావు? నువ్వు ఎందుకంత బాధగా ఉన్నావు? ఏం చెప్పమంటావు పిచ్చుక మామ, నన్ను ఏదో జంతువు అనుసరిస్తుందని అనిపించింది. అందుకే వెంటనే పరుగులు తీశాను. అలా ఇక్కడికి వచ్చాను. ఆ దేవుడు నాకు ఇంత అందాన్ని ఇచ్చాడు, కానీ నాకు ఆ కాళ్ళ సహాయంతోనే కదా జింక మామ నువ్వు ఆ జంతువు నుంచి తప్పించుకొని ఇంత సురక్షితంగా బయటపడగలిగావు. అదే కాళ్ళే లేకపోతే నువ్వు ఈ పాటికి ఏదో ఒక జంతువు ఆహారం అయ్యేదానివి. ఎంత అందమైన జీవికైనా సరే ఏదో ఒక లోపం ఉంటుంది జింక మామ. ఎప్పుడైనా సరే మనం మన శరీరాన్ని చూసి అసహించుకోకూడదు. ఒకరిని చూసి మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. అవును, నువ్వు చెప్పింది నిజమే పిచ్చుక మామ. ఆ కాళ్ళ సహాయంతోనే నేను ఇప్పుడు ఒక జంతువు నుంచి తప్పించుకొని రాగలిగాను. నిజంగానే నువ్వు చెప్పింది నిజం. ఇంత పెద్ద పెద్ద కళ్ళు, తామరలాంటి చెవులు, బంగారం చుక్కలతో మెలమెలా మెరిసిపోయే చర్మం, ఇవేవి నన్ను కాపాడేవి కావు. ఒక్క నా కాళ్ళు మాత్రమే నన్ను ఇప్పుడు కాపాడగలిగాయి. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నా శరీరంలో అన్నిటికన్నా చాలా అందమైనవి నా కాళ్ళే, బలమైనవి కూడా నా కాళ్ళే. ఇప్పుడు నా కాళ్ళు నాకు అందంగా కనిపిస్తున్నాయి. అలా తన తప్పును తాను తెలుసుకుంది జింక.